నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోహిత్ వేముల మరణ అనంతరం రాహుల్ గాంధీ వచ్చి రోహిత్ వేములకు అక్కడున్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపిండు. ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పిండు. సో భవిష్యత్తులో రోహిత్ వేములకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తా, ఎప్పుడైతే రోహిత్ వేములకు సంబంధించి కుల వివక్షతను చూపిస్తూ అక్కడ అణగారిన వర్గాల మీద, ఎప్పుడైతే అణగారిన వర్గాలటువంటి విద్యార్థుల మీద ప్రభుత్వ కాలేజీలో కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలో ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ని ఎప్పుడైతే చూపిస్తున్నారో దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో పునరావృతం కావద్దు, ఇటువంటి మరణాలు జరగవద్దంటే మరి రోహిత్ వేముల యాక్ట్ ఒకటి రావాలంటూ రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం, హామీ మేరకు ఇక్కడ కర్ణాటకలో రోహిత్ వేముల యాక్ట్ని తీసుకొచ్చుడు. అక్కడ సిద్ధరామయ్యకు ఒక లేఖ రాస్తే మరి సిద్ధరామయ్య దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడు. తాజాగా మరి రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి రోహిత్ వేముల ఒక యాక్ట్ని తీసుకురావాలి, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలంటూ లేఖ రాస్తే దానికి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పుడు రోహిత్ వేములతో కలిసి పనిచేసినటువంటి సహచర మిత్రుడు హెచ్యు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత ప్రస్తుతం మనతో పాటు లింగం యాదవ్ ఉన్నాడు. అసలు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు మరి ఈ రోహిత్ వేముల యాక్ట్ తీసుకొచ్చారు? గతంలో మనం నిర్భయ యాక్ట్ చూసినాం, అదేవిధంగా దిశ యాక్ట్ చూసినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు చూసినాం. ఈ యాక్ట్లన్నీ కూడా ఏదో ఒక చరిత్రతోటే వచ్చి, ఏదో ఒక హిస్టరీ తోటి వచ్చినాయి, అంటే ఏదో ఒక సంఘటన తోటే ఈ యాక్ట్లు వచ్చినాయి. సో ఇప్పుడు మరి రోహిత్ వేముల యాక్ట్కు రీజన్ ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ యాక్ట్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. సో లింగం యాదవ్ గారు, అసలు ఏం జరిగింది, అప్పుడు ఎందుకు ఈ రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది? ఆనాడు అంటే 2016లో ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏ విధంగా ఇవాళ మనం చూసినాం. ప్రత్యేకించి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎస్పెషల్లీ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ విద్యార్థుల పైన ఏ విధంగా అణచివేతకు గురవుతుందో మనందరం చూసినాం. ఆనాడు యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్యలో జరిగినటువంటి విషయంలో ఆనాడు రోహిత్ వేములకు సంబంధించి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏఎస్సీ అంటే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఏబీపీకి సంబంధించినటువంటి ఘర్షణల్లో ఆనాడు బీజేపీ నాయకులు, ప్రత్యేకించి అప్పుడున్నటువంటి మినిస్టరు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి విద్యార్థి సంఘాల మధ్యలో జరిగినటువంటి గొడవని ఏ విధంగా 5 మంది ఒక దళిత విద్యార్థులని సస్పెండ్ చేయడం వరకు దారి తీసింది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి ఇది ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి విషయము, దీంట్లో కేంద్ర మంత్రి లెటర్ రాయడం, వాళ్ళు కేంద్ర మంత్రి బీజేపీ బయటి నాయకులు ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద, రిజిస్టర్ మీద ఒత్తిడి తెలిసి 5 మంది దళిత విద్యార్థులని రూమ్ కు లాకేసి హాస్టల్లో ఉండనీయకుండా ఇవాళ ఆ విధంగా జరిగింది. అప్పుడు మేమందరం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఎన్ఎస్ఐ, ఏఎస్ఏ, మిగతా అన్ని కూడా ఒక ఎక్సెప్ట్ ఏబీపీ తర్వాత మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ గా ఏర్పడి మేమందరం కూడా ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అప్పారావు గారికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, దళిత విద్యార్థుల రూమ్లకు లాక్ వేయడం, వాళ్ళు ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్ లో కూడా తిరగకుండా ఓన్లీ ఈ విధంగా చేయడం, ఇది ఒక పెద్ద డిస్క్రిమినేషన్, మీరు ఇప్పటికైనా ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు అడిగాం. అదే విధంగా వీళ్ళ రూమ్లకు లాకేస్తే షాప్ కమ్లనే ఒక టెంట్ గెట్టో వేసుకొని అక్కడే ఉండడం, ఈ 5 మంది విద్యార్థులు వాళ్ళందరికి సపోర్ట్ గా అప్పుడున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు మేము అందరం కూడా అక్కడే ఉండడం, అక్కడే పడుకోవడం జరిగింది. కానీ ఏనాడు కూడా అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తుగా వ్యవహరించి ఆయనకు కావాలని ఎక్కడ కూడా విద్యార్థి సమస్యల గురించి ఆనాడు పట్టించుకోకుండా చివరకు రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం జరిగింది. ఎందుకంటే రోహిత్ వేముల చాలా బ్రేవ్ స్టూడెంట్, ఆయన దాదాపు జేఆర్ఎఫ్ వచ్చినటువంటి క్యాండిడేట్, చాలా యాక్టివ్ ఉన్నటువంటి స్టూడెంట్. కానీ ఎక్కడ కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ మతోన్మాద ప్రభుత్వంలో దళిత విద్యార్థులకు న్యాయం జరగదు, ఇక్కడ మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఇది న్యాయం జరగట్లేదు, ఇక నాకు న్యాయం జరగదు కాబట్టి అనే ఒక ఆలోచనతోటి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఇది ప్రత్యేకంగా ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి హత్యగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా వాళ్ళు వినకుండా, ఎందుకంటే మీరు చూడండి యూనివర్సిటీలో చాలా విషయాలు గొడవలు ఇట్లా జరుగుతుంటాయి, కానీ మరి ఒక కేంద్ర మంత్రి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలలో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం ఏముంది అంటే ఇక ఆయన ఎక్కడ కూడా ఇక న్యాయం జరగదు. అందుకే ఆయన లెటర్లు కూడా చాలా స్పష్టంగా రాసిండు, ఫ్రమ్ షాడో టు
స్టార్స్ అని, ఒక దళిత విద్యార్థులకు మాకు న్యాయం జరగదు, ఒక రోప్ పంపియండి అంటే మాకు అదే ఇక ఆధారం, ఇక మాకు ఇక్కడ న్యాయం దొరకదని ఆనాడు అది జరిగింది. దాన్ని ఇమ్మీడియట్ గా మేము అందరం కూడా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా, ఎందుకంటే రోహిత్ వేముల మేము అందరం కూడా సహచరులు, అంతా యూనివర్సిటీలో కూడా ఎన్నో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం, సామాజిక న్యాయ ఉద్యమాలలో. సో ఆనాడు ఉన్నటువంటి అన్ని విద్యార్థులు మేము అందరం కూడా దీనికి వ్యతిరేకంగా, దీనికి ప్రధాన కారణం ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు ఈ రోహిత్ వేముల కారణానికి ప్రధాన సూత్రధారులు. మేము ఆనాడు ఎన్నోసార్లు కూడా అడిగినాం, కానీ అప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆనాడు బీజేపీకి తొత్తుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ పార్టీ మా మీదనే అణచివేసి మా మీదనే కేసులు పెట్టిరు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ జరగలేదు. సో దానికి వ్యతిరేకంగానే మేము అందరం కూడా విద్యార్థి నాయకులు అందరం కూడా దీన్ని నిరసిస్తూ ఈ జస్టిస్ ఫర్ రోహిత్ వేముల, ఈ రోహిత్ వేములకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇది మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కావద్దు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలలో దళితులు, ఆదివాసీలు, బీసీల మీద ఇట్లాంటి వివక్ష కొనసాగుతుంది, దీనికి ఇప్పటికైనా ముగింపు పలకాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది. దానికి స్పందించి ఇమ్మీడియట్లు కూడా రాహుల్ గాంధీ గారు మా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి విజిట్ చేయడం, 2 సార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలే ఉంది, అసలు ఈ దేశంలో అణగారిన వర్గాలైనటువంటి దళితుల మీద, ఆదివాసీ విద్యార్థుల మీద ఏ విధంగా వివక్ష కొనసాగుతుంది, దీన్ని రూపుమాపాలి అంటే ఏమి చేయాలని ఆనాడు మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా వచ్చి యూనివర్సిటీలో ఒక రోజు మొత్తం కూడా దీక్ష చేయడం జరిగింది. ఆనాడే మాకు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ కూడా రోహిత్ వేముల యాక్ట్ తీసుకొస్తాం, దీని ద్వారా భవిష్యత్తులో రోహిత్ కు జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఏ విద్యార్థికి జరగొద్దు అనే ఉద్దేశంతో రోహిత్ వేముల యాక్ట్ ని తీసుకొస్తామని చెప్పాడు. దానికి అనుగుణంగా ఇట్లా ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకుని అనిపిస్తుందా ఇప్పుడు? డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం. ఆనాడు మా ఉద్యమానికి కూడా ఎన్నోసార్లు సంఘీభావం ఉన్నాడు. మేము తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళి సోనియా గాంధీ గారిని పార్లమెంట్, మీరందరూ చూసారు, పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. దీని గురించి, రోహిత్ వేముల గురించి జరిగినటువంటి అన్యాయం గురించి ఆనాడు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకులు, అదేవిధంగా ఇతర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడారు. కానీ అప్పుడు ఏనాడు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం దీని గురించి కనీసం నోరు, ఒక దళిత విద్యార్థికి అన్యాయం జరిగితే ఎక్కడ కూడా నోరు విప్పనటువంటి ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. లింగం యాదవ్ గారు, ఆయన అసలు దళితుడే కాదన్నటువంటి అంశం కూడా అప్పుడు తెర మీదకి వచ్చిందంట, వాస్తవేనా? అదే చెప్తానండి, ఇవాళ బహుశా అదే చెప్తాను, దీన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలి. వాళ్ళ మదర్ స్పష్టంగా చెప్పింది, ఆమె దళితు, ఇప్పుడు దళిత బిడ్డ. ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది, ఇప్పుడు ఎవరైనా దళితులు ఇతర క్యాస్ట్ ని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఏ క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇవాళ అదే చెప్తున్నారు, ఇప్పుడు జరిగింది దళిత విద్యార్థులకు ఆత్మహత్య కారణం బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళు ఇవాళ క్యాస్ట్ కాదని చెప్తారు. అంటే అసలు సమస్యని తప్పుదోవ పట్టించడం గురించే కదా. ఇవాళ దానికి కారణమైనటువంటి వ్యక్తులను శిక్షించారా, ఏం చర్య తీసుకున్నారు? ఆనాడు ఎంహెచ్ఆర్టీ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి స్మృతి ఇరానీ మీద దాని గురించి మాట్లాడకుండా ఇవాళ ఆయన దళిత్ కాదని, లేదా దళిత్ అని, ఇవి కాదు కదా కొచ్చా. ఒక యువకుడు, ఒక ఈ దేశానికి రేపు భవిష్యత్ అయినటువంటి ఆశాకిరణమైనటువంటి ఒక మేధావి, యువ మేధావి రోహిత్ వేముల, ఆయన చనిపోతే దానికి కారణాలు ఎవరో అన్వేషించకుండా ఆయన క్యాస్ట్ ఏంది, ఆయన పుట్టుకేంది, ఆయన ఎక్కడ పుట్టిండు, ఇవన్నీ కూడా ఆనాడే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన దళితే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ తల్లి కంటే ఎవరండి, ఇవాళ ఒక కులం ఎవరు చెప్తారు, తల్లి కంటే ఇంకెవరు చెప్తారు? తల్లి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇవన్నీ కావాలని ఆ విషయంలో బీజేపీ నాయకులను రక్షించడం కోసమే అప్పుడున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కలిసి కుట్రలు చేసిర్రు. ఆనాడే మాకు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్ గానే మేము రోహిత్ వేముల యాక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామని. దానికి అనుగుణంగానే ఇవాళ మీరు చూశారు, రాహుల్ గాంధీ గారు మొన్ననే కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది. కర్ణాటక కూడా ఇవాళ ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే రోహిత్ వేముల యాక్ట్ ని తీసుకురావడానికి ఇవాళ చర్యలు తీసుకుంటుంది. ఇవాళ అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కూడా, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా డెఫినెట్ కూడా భవిష్యత్తులో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అదే విధంగా బీసీ విద్యార్థుల మీద ఏ విధంగా ఈ వివక్ష కొనసాగుతుందో దీన్ని రూపుమాపడం కోసం డెఫినెట్ కూడా రాహుల్ గాంధీ గారు రాసిన లెటర్ కు డెఫినెట్ కూడా స్పందిస్తారు. తొందరలోనే తెలంగాణలో కూడా రోహిత్ వేముల యాక్ట్ తొందరలో ఇక్కడ కూడా రాబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.